ఆడపిల్ల అంగడి సరుకైందా? ఆట వస్తువు కంటే హీనమా? రక్షణ మాట దేవుడెరుగు, కనీసం మనిషిగా అయినా గుర్తించరా? ఉద్యోగాలిస్తామంటూ వ్యభిచారంలోకి దింపుతారు. పెళ్లి చేసుకుంటామంటూ రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తారు. స్నేహమంటూ ఆ ముసుగులో నమ్మక ద్రోహం చేస్తారు. నేను ప్రేమిస్తాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడు. ఒంగోలులో వ్యభిచారంలో బలవంతంగా చేపించాడు. ఇలా మోసానికి ఎన్నో రూపాలున్నా బలవుతోంది మాత్రం మగువే. మహిళని మనిషిగా చూడని దౌర్భాగ్యం. మహిళల అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. 10 నుంచి 14 ఏళ్ల ఆడపిల్లల అదృశ్యాలు మిస్టరీలుగా మారుతున్నాయి. వ్యభిచార గృహాల్లో 1,60,000 మంది నేపాలీలు బందీలుగా ఉన్నారు. మహిళల అక్రమ రవాణాకు అతిపెద్ద ఎగుమతి దిగుమతి కేంద్రంగా ఇండియా మారింది. విమెన్ ట్రాఫికింగ్ లో ఇండియా పైకి ఎగబాకుతోంది. సౌత్ ఏషియాకే తాత్కాలిక కేంద్రంగా మారుతోంది. పురాణాల్లో, వేదాల్లో మహిళకు అత్యున్నత స్థానమిచ్చి పవిత్ర భారతావనిలో జరుగుతున్న అకృత్యాల పర్వమిది. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన పచ్చి నిజమిది. ఫోన్ చేసి నాకేం చెప్పింది, మా పాప పుట్టినరోజు ఉంది, ఈ రోజు ఇంటికి రాంది. వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళ అన్నయ్య వాళ్ళు మొత్తం నా లైఫ్ ని ఇచ్చేసారు. ఇప్పుడు నేను నా పిల్లల కాడికి వెళ్ళాలంటే నా మొహం చూపించలేకపోతాను. నేను ఎలా చేసుకోవాలా? నేను ఏదైనా చేసుకుంటా. ఓ అభాగ్యురాలి దీనగాథ ఇది. స్నేహం మాటున బలైపోయిన అబలల ఉదంతాలకు సజీవ సాక్ష్యమేమి. అయితే వెళ్ళిపోయిన తర్వాత శివ నన్ను వ్యభిచార గృహాల్లో ఒక ఆంటీ దగ్గర పెట్టాడు. ఆంటీ నన్ను బలవంతంగా చేపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు లాక్కొని అన్నం పెట్టకుండా చాలా చిత్రహింసలు పెట్టేది. నమ్మించి మోసం చేసిన ఎన్నో ఘటనలకు ఇది ఒక రుజువు మాత్రమే. చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. నేను అన్న దగ్గర పెరిగాను. అప్పుడు నాకు 14 సంవత్సరాలు. నేను ఒక ఆంటీ ఇంట్లో పనిచేస్తుంటే ఆంటీ చూసి, ఎందుకమ్మా నువ్వు ఈ పని చేస్తున్నావు, నీకు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి నన్ను ఆంటీ వ్యభిచారంలో పెట్టింది. ఈమె చిన్న వయసులోనే సర్వస్వం కోల్పోయిన మరో మహిళ. వీళ్ళంతా కేవలం కొందరు మాత్రమే. ఇలాంటి బాధితులు దేశంలో లెక్కలేనంత మంది. తమకు ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే చాలా మంది ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాల్లో కళ్ళు తెరుస్తున్నారు. ఆ నరక కూపం నుంచి బయటపడడానికి ఎన్నో ఏళ్లుగా పరితపిస్తున్నారు. ఒంగోలు హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొన్నేళ్లుగా ఉంటున్న ఈ మహిళ గురించి చుట్టుపక్కల వాళ్లకు ఎవ్వరికీ తెలియదు. నిజానికి అది ఏ సంవత్సరం, ఏ వారం అనే విషయాలు కూడా ఆమెకు తెలియవు. కొన్నేళ్లుగా ఓ చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారేమని. పుట్టినరోజుకు రమ్మని పిలిస్తే వెళ్లిన పాపానికి ఈమె జీవితం నాశనమైపోయింది. నాకు ఈ నెల ఎంతో, ఈ డేట్ ఎంతో కూడా నాకు ఇప్పుడు నాకు తెలియట్లా. తను మత్తు, అలాంటి డ్రగ్స్, అలా పెడతాడు, అలాంటి చేస్తున్నాడు. అందరికి నమస్కారం. ఎందుకని నేను చెప్పలేకపోతున్నాను. తల్లిదండ్రులు లేని ఈ యువతిని వదిలించుకునేందుకు బంధువులు నీచంగా ఆలోచించారు. వయసులో చాలా పెద్దవాడైన ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. ఏదో విధంగా జీవితం బాగుపడుతుందనుకుంటే కట్టుకున్న భర్తే చిత్రహింసలకు గురి చేశాడు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ నమ్మించి మోసం చేశాడు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే వ్యభిచారం రొంపులోకి జారుకుంది ఈ అమాయకురాలు. మా అమ్మ పెద్ద వయసు ఆయనకి ఇచ్చి పెళ్లి చేసింది.
మా ఆయన నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు. మా అత్త మా మామయ్య ఇంట్లో పనులు రావు, ఏం రావు, మాకెందుకమ్మా నువ్వు పంపకం అయ్యావని నన్ను తిట్టేవాళ్ళు. ఇక నేను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, నాకు అమ్మా నాన్న లేక మా అమ్మతో చెప్తా, మా అమ్మ ఇంకా నీకు పెళ్లి చేస్తే మాకు సంబంధం లేదు, అంతా మీ ఆయనే తన్నినా కొట్టినా అక్కడే పడి ఉండాలని చెప్పింది. ఈమెది మరో దీనగాథ. దగ్గరి బంధువులే వ్యభిచార కూపంలోకి దింపారు. డబ్బుకు కక్కుర్తిపడి ఆడకూతుర్ని అమ్మేయాలని చూశారు. మా అమ్మ మా నాన్న చిన్నప్పుడు చనిపోయారు. మా అత్తయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. ఒక వయసుకు రంగంలో వాళ్ళు పెళ్లి చేశారు. మనం చిత్రవదన పెడితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు పరిచయం అయ్యి వ్యభిచారం అనే వృత్తిలో తీసుకొచ్చారు. వాళ్ళు బలవంతంగా చేపించారు, కొట్టి తిట్టేవాళ్ళు. బయటపడటానికి కూడా మార్గం లేదు. వీళ్ళంతా ఒంగోలు జిల్లాకు చెందిన బాధితులు మాత్రమే. మరి ఏపీ, తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే మినహాయింపు లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో ఏ పరిస్థితి? దేశంలో కొంతమంది ఆడపిల్లల దౌర్భాగ్య స్థితిది. సమాజం సిగ్గుతో తలదించుకునే ఇలాంటి నిప్పులాంటి నిజాలు ప్రతి చోట కనిపిస్తాయి. భారత్లో మహిళలు, కౌమార బాలికల ట్రాఫికింగ్ ఎక్కువ భాగం వ్యభిచారం నిమిత్తమై జరుగుతోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఒకప్పుడు ట్రాఫికింగ్ కు గురయ్యే బాలికల సగటు వయసు 12 నుంచి 16 సంవత్సరాలుండగా 1990లో ఈ వయస్సు 10 నుంచి 14 సంవత్సరాలైంది. ప్రస్తుతం ఇది చిన్నారులకు కూడా వ్యాపించిందని గణాంకాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే పిల్లల్ని అక్రమంగా రవాణా చేసి పెద్దయ్యాక వ్యభిచారంలోకి దించే సంఘటనలు దేశంలో అనేకం. మహిళల అక్రమ రవాణాకు పాల్పడే దళారులు, మాఫియా ముఠాలు సిండికేట్లుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు వెళ్లే ఒక రైల్లో ప్రతి వారం 10 నుంచి 15 మంది అమ్మాయిలు అక్రమంగా రవాణా అవుతున్నారని ఓ అంచనా. మీరట్, ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాలతో పాటు విదేశీయులు అధికంగా వచ్చే పర్యాటక ప్రదేశాలకు అమ్మాయిల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మానసికంగా బలహీనంగా ఉన్న అబలల్ని గుర్తించేందుకు కరుడుగట్టిన కేటుగాళ్లు నిత్యం మన మధ్య తిరుగుతుంటారు. మంచి మనిషి ముసుగులో పైకి నవ్వుతూ ఆప్యాయంగా పలుకరిస్తూ అమ్మాయిల్ని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఈ సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే శాపమా? ప్రతి చోట వేధింపులే శరణ్యమా? ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా సంచరించక్కర్లేదు, కనీసం పట్టపగలైనా నిర్భయంగా తిరిగితే అదే చాలుకునే దుస్థితికి చెందింది మన సమాజం. దీనికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిరక్షరాస్యత ఒకవైపు, కడు పేదరికం మరోవైపు. మహిళల అక్రమ రవాణాకు ఎక్కువగా ఈ 2 అంశాలే ప్రధాన కారణాలవుతున్నాయి. గడిచిన 5-6 ఏళ్లుగా అక్రమ రవాణాపై వచ్చిన నివేదికల్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు మన పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆడపిల్లల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కేవలం వ్యభిచారం కోసమే విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారనుకుంటే పొరపాటే. మహిళల్ని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టొచ్చో అన్ని రకాలుగా వారిని ఉపయోగించుకుంటున్నారు మృగాళ్లు. ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న దొరలు, షేక్ల దగ్గర పనిచేయడానికి, అక్కడున్న ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేయడానికి ఇండియా నుంచి ఆడపిల్లల్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. రంగుల పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమలు, మందుగుండు సామాగ్రి తయారీల్లోనే కాకుండా కొన్ని రకాల మందుల ప్రయోగాలకు కూడా మహిళలు బలైపోతున్నారు. యుఎస్ ఏజెన్సీస్ ఇచ్చిన నివేదికను మనం చూసినట్లయితే దాదాపుగా మన దేశంలో
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలోనే మహిళల పిల్లల్ని తరలిస్తున్న దాంట్లో ప్రథమ స్థానం కూడా వహించింది. కానీ ఎప్పటికి కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోకుండా, దీనివైపు దృష్టి సారించకుండా పిల్లలని, ముఖ్యంగా మహిళలని ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, అదేవిధంగా ఎట్లా దీన్ని వ్యభిచారాన్ని నియంత్రించాలి అనే దాని గురించి ఆలోచించట్లేదు. టెర్రరిస్టుల్ని గుర్తించగలుగుతున్నాం, హత్య చేసిన హంతకుల్ని పట్టుకోగలుగుతున్నాం, కానీ మన మధ్య తిరుగుతూ చాప కింద నీరులా నమ్మకద్రోహం చేసే నీచుల్ని మాత్రం పసిగట్టలేకపోతున్నాం. ఇలాంటి మాఫియాను అరికట్టే ప్రత్యేక యంత్రాంగం కూడా ప్రభుత్వాల దగ్గర లేదు. దీంతో విమెన్ ట్రాఫికింగ్ ను అరికట్టడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతోంది. నమ్మించి నడ్డేట ముంచే నీచుల్ని పట్టుకోవడం నిజంగా కష్టమైన వ్యవహారమే. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో తమ ప్రయత్నం చేస్తూనే ఉంది. పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థల్ని కూడా భాగస్వామ్యం చేస్తోంది. మహిళల అక్రమ రవాణా రోజు రోజుకి పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ మనకు అందిస్తారు. నగేష్, విమెన్ ట్రాఫికింగ్ ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది, ఎలాంటి ఫలితాన్ని ఇస్తోంది వాళ్ళు తీసుకున్న చర్యలు? ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే వస్తున్నాయని చెప్పచ్చు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సగటున ప్రతి సంవత్సరం 1000 మంది మహిళలు అక్రమ రవాణాకు గురవుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, కోల్కతా, గోవా ఇలా పర్యాటక ప్రదేశాలకు 1000 మందిని బ్రోకర్లు తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ పోలీసులు మాత్రం ఎవరు కింగ్ పిన్ అనేది మాత్రం పట్టుకోలేకపోయారని ఖచ్చితంగా చెప్పచ్చు. సిఐడిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రత్యేక విభాగం మాత్రం రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లి దాడులు చేసి వాళ్ళని తీసుకొస్తున్నారు. కానీ వాళ్లకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఆ మహిళలకు ఏదైనా ఏర్పాటు చేయడం, వాళ్ళు బతికే విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి వాళ్ళకు సహకారాన్ని అందించడం, వాళ్ళు పెళ్లి చేయడమా లేదంటే వాళ్ళకు బతికే విధంగా వేరే ఏర్పాట్లు చేయడమా, ఇటువంటి చేయకపోవడం వల్ల కూడా స్వచ్ఛంద సంస్థల నుంచి మహిళలు పెద్ద ఎత్తున మళ్లీ పరారవుతూనే ఉన్నారు. పాత అలవాటును ఎంచుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు వేరే దారి కనిపించడం లేదు. బయటకు వస్తే సమాజం వాళ్ళని చాలా హీనంగా చూస్తుంది, తమను ఒక వ్యభిచారిగానే పరిగణిస్తుందని చెప్పి వాళ్ళు లోపల కుంగిపోతున్నారు. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. ఈ మధ్యనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా మహిళలు మిస్ అయినా, చిన్నపిల్లలు మిస్ అయినా వారి ఫోటోల్ని అన్ని రాష్ట్రాలకు పంపించడము, అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించడం, వెంటనే వెతుకు పట్టుకునే విధంగా చర్యలు చేపట్టడం ఇప్పటికైతే చేస్తూనే ఉన్నారు. మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. పాత బస్తీ నుండి, హైదరాబాద్ పాత బస్తీ నుండి ఎంతో మంది మహిళలను అరబు షేకులకు అమ్మి వాళ్ళందరినీ అంగడి సరుకులుగా మార్చిన దృశ్యాలు మనకు ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ పోలీసు చర్యలు అంతంత మాత్రమే. వాళ్ళు డబ్బుతో కొంటూనే ఉన్నారు, పోలీసుల్ని వాళ్ళని ప్రలోభ పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వాల్లో ఉన్న మంత్రులను, రాజకీయ నాయకులను ప్రలోభ పెడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. పోలీసు ఇంకా కూడా పటిష్ట చర్యలు తీసుకునే దిశగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాటిని అడ్డుకట్ట వేయవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్. విమెన్ ట్రాఫికింగ్ ను అరికట్టడానికి ప్రభుత్వం ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇవి సమర్పణ అప్డేట్స్. చూస్తూనే ఉండండి TV9.